పార్టీ ముద్దుబిడ్డ పాలమూరు వేములనాల గ్రామానికి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో మరి గ్రామానికి వచ్చిన సందర్భంగా ఈ యొక్క మండల అధ్యక్షులు రఘురామ్ గారు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, అన్న బాబన్న గారు, అదేవిధంగా శ్రీవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, మహిళా మంచి అధ్యక్షులు కృష్ణ గారు, చెన్నయ్య గారు, రాధిక గారు, అదేవిధంగా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ, ఆపై నాయకులకు, అక్కలకు, చెల్లెళ్లకు, వేములనాల గ్రామ అక్క చెల్లెళ్లకు, పెద్దలకు, అన్నదమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అమ్మ, వచ్చే సోమవారమే మనకు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కావడం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. ఈ దేశంలో మొత్తం కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన తెలంగాణలో 13వ తేదీ నాడు ఈ ఓట్లు మనం అందరం కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఆ రోజు పొద్దున 7 గంటల నుంచే ఒక్కొక్కరు తమ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఒకేసారి కలిసిపోయి ఓటేసి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చేయడం కోసం మీ అందరూ కూడా కమలం పోగొడుతూ ఓటేసి ఆశీర్వదించడానికి మన అందరినీ నేను కోరుతా ఉన్నా. ఈరోజు మోదీ గారికి ఈ ఓటు మోదీ గారి ఓటు గ్రామ పంచాయతీ ఓటు, లేకుంటే ఎంపీటీసీ ఓటు, వార్డ్ మెంబర్ ఓటు, లేకుంటే అసెంబ్లీ ఓటు కాదు. ఇది మొన్న మీరందరూ అసెంబ్లీకి ఓట్లు వేసిండు, ఎమ్మెల్యేలు గెలవడానికి మన ఓట్లు వేసిండు, ఎమ్మెల్యేలు గెలిచిండు. గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల మాట చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, 6 గ్యారెంటీలు హామీ ఇచ్చినప్పుడే రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ 6 లక్షల కోట్ల అప్పు చేసిన విషయం తెలుసా లేదా? తెలుగుదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లయితాడు? అన్ని తెలిసే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి, నేను వస్తే ఇంకా కేసీఆర్ కంటే ఎక్కువ ఫ్రీ పెడతా, ఆయన 2000 ఇస్తున్నారు పెంచరు, నేను 4000 ఇస్తాను చెప్పిందా లేదా? 2000 చెప్పింది, మేము 4000 ఇస్తామని చెప్పిందా లేదా? ఆడపిల్లలకు అందరికీ 18 సంవత్సరాలు పైన ఉన్న ఆడపిల్లలకు అందరికీ కూడా నెలకు 2500 మీ అకౌంట్లో వేస్తామని చెప్పిందా లేదా? సోనియా గాంధీ పుట్టినరోజు నాడు నేను ప్రమాణ స్వీకారం చేసి అందరికి అదే నెల నుంచి పైసలు వేస్తాను. మరి ఎవరికైనా వేసిందమ్మా? 5 నెలలు అవుతుంది. రేపటికి 5 నెలలు పూర్తి అవుతుంది వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి. మరి అలా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా ఆడపిల్ల పెళ్లి అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం చెప్పింది కదా. తులం బంగారము 1,00,000 రూపాయలు చెప్పిండ్రు. ఇంకా ఏం చెప్పిండ్రు? రైతులకు 2 లక్షల రుణం మాఫీ అన్నారు. నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క సంవత్సరం ఎవరికి హామీ ఇవ్వకుండానే సన్నకారు, చిన్నకారు రైతులకు 5 ఎకరాల లోపల రైతులకు గుంటి ఉన్న 6,000 రూపాయలు మన అకౌంట్లో వేస్తున్నాడు నరేంద్ర మోదీ. దేశమంతా 51 కోట్ల మంది రైతులకు వేస్తున్నాడు. ఒకరికి ఇద్దరు కాదు, దేశమంతా ఉన్న పేద రైతులకు అందరికీ వేస్తున్నాడు. ఈయన ఉన్నాయని ఏం చెప్తున్నాడు? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తాను. వచ్చినాయమ్మా 15,000? 15,000 వచ్చినాయి అంటేనా? 2 లక్షలు మాఫీ చేస్తానే, 15,000 రైతు బంధు ఇస్తానే, భూమి లేనటువంటి రైతు కూలీలకు 12,000 ఇస్తాడు. వచ్చినాయన్నా? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాడు, 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు, కాలేజీలో పోయే పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తా అన్నాడు, చదువుకుంటున్న పిల్లలకు కంప్యూటర్ కొనుక్కోనికే, ల్యాప్టాప్ కొనుక్కోనికే దానికి 5 లక్షల రూపాయలు బ్యాంకు క్రెడిట్ ఇప్పిస్తాడు. మరి ఎవరికైనా ఇచ్చిందా ఇప్పటిదాకా? మనం పండించిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తాడు. మరి ఎవరైనా ఇచ్చిందా ఇప్పటిదాకా? ధాన్యమైనా కొంటున్నారా? ధాన్యమే కొంటలేడు, మిల్లులో వచ్చి బయట వచ్చి కొనుక్కోబోతున్నారు. ఇలా ఇచ్చే ప్రతి మాట తప్పిన వాళ్ళకు మరి మనం ఓటేయాలా? మనకు మాట ఇవ్వకుండా పేదవాళ్ళ కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీ ఓటేయాలా? ఒకసారి
ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. పేదవాళ్ళకి అందరికీ ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు, రేషన్ కార్డు మీద ఇస్తున్నా లేదా? 4 ఏళ్ల నుంచి ఇస్తున్నాడు. ఎప్పటి నుంచి? కరోనా వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాడు. కరోనా వచ్చి దేశమంతా కూడా పేదవాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ బియ్యం బియ్యం ఫ్రీగా ఇస్తే కనీసం కడుపు నిండా అన్నమన్న తింటారు వాళ్ళు. ఆకలికి లేకుండా, కడుపు ఆకలికి ఎండిపోకుండా, ఉపాసం ఉండకుండా వాళ్ళు కడుపు నిండా తినాలని వాళ్ళు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు ఇంట్లో. మరి ఈరోజు మహిళలకు అందరికీ కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు. ఎవరెవరికైతే గ్యాస్ కనెక్షన్లు లేవో మీరు ఎప్పుడు దరఖాస్తు చేసుకుంటే అప్పుడు మళ్ళీ వాళ్ళ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాడు. అదేవిధంగా మరుగుదొడ్లు కట్టించిండు ప్రతి ఒక్కరికి ఊళ్ళలో. అదేవిధంగా గ్రామాల్లో అంగన్వాడీల పిల్లలకు భోజనం పెడుతున్నాడు, తల్లులకు భోజనం పెడుతున్నాడు, స్కూల్లో పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాడు. ఇట్లా గ్రామాల్లో గ్రామ పంచాయతీ కింద పైసలు ఇస్తున్నాడు, ఊళ్ళో LED బల్బులు ఇస్తున్నాడు, ఊళ్ళో రైతు వేదికలు చేసిండు, శ్మశాన వాటికలు చేసిండు, ప్రకృతి వనాలు చేసిండు. ఈ రోజు మీరందరూ కూడా ఈ ఎండాకాలంలో భయం లేకుండాని వాళ్ళకు పుట్ట అంటే ఆకలి వాళ్ళ కూలీ లేకుండా తిప్పలు పడతారని అందరికీ కూడా ఉపాధి హామీ కూలీ పనులు ప్రతి ఊర్లో పెట్టించి ఎండాకాలం కూలీ పెంచిండు. ఇప్పుడు 300 పని చేసిండు. ఈ నెల నుంచి మీకు అందరికీ కూలీ. మరి ఈరోజు అందరు పేదవాళ్ళ గురించి ఆలోచించే నరేంద్ర మోదీ కావాలా? రేపు వాళ్ళ పిల్లలు ఉచిత విద్య అందియాలి, పేదవాళ్ళకి ఉచిత వైద్యం అందియాలని అలా ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల సంవత్సరానికి ప్రతి కుటుంబానికి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. ఏ ఆసుపత్రిలో మీరు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేయించుకున్నా 5 లక్షలు ఈరోజు ఆసుపత్రికి ఆయుష్మాన్ భారత్ కింద పేదవాళ్ళకి అందజేస్తున్నారు. మరి ఈరోజు ఇన్ని రకాలుగా ఇచ్చే నరేంద్ర మోదీ గారు ఆదరించాలా? ఎరువుల ధరలు పెరిగినవని సబ్సిడీ కింద ఎరువులు ఇస్తున్నాడు రైతులకి. ఒక్కొక్క ఎకరాకి నరేంద్ర మోదీ ఇచ్చే సబ్సిడీ యూరియా, DAP, పొటాషియం మీద చూసుకుంటే ఒక్క ఎకరాకి 18,000 ఒక్కొక్క రైతుకు ఈరోజు సబ్సిడీ ఇస్తున్నారు. అదేవిధంగా 6,000 కలుపుకుంటే 24,000 రైతులకు నరేంద్ర మోదీ సాయం చేస్తున్నాడు. వీళ్ళేం చెప్తున్నారు? 10,000 ఒక ఆయన చెప్తారు, 15,000 ఒక ఆయన చెప్తారు. ఎప్పుడైనా టైంకి వచ్చినాయి అమ్మా? ఇప్పుడు వచ్చినాయని 5 నెలలు ఇప్పుడు వేసిందా పైసలు? ఓట్లు డబ్బులు వేయించుకున్నారు కదా, మరి వేసిందా? ఇలా ఎమ్మెల్యేలు వస్తాడు, వాళ్ళు వస్తాడు. మొన్న గెలిపించిండు. ఎందుకు గెలిపించిందమ్మా? మీరు చాలా పనిచేసానికి గెలిపించింది. అన్నారు కేసీఆర్ ఏం చేయలేదని కోపంతో ఓట్లేసింది. అవునా లేదా? కేసీఆర్ కోపం మీద ఓట్లేసి 6 గ్యారెంటీలు అన్నారు, ఇస్తేనే మళ్ళీ పేదవాళ్ళందరూ ఆశపడి ఓట్లేసారు. మరి 6 గ్యారెంటీలు ఇవ్వకుంటే మనం ఓటు వేయాలన్నా? ఈ ఓటు నరేంద్ర మోదీ గారి ఓటు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి? దేశంలో కాంగ్రెసే లేదు. దేశంలో ఈరోజు ఉన్నది నరేంద్ర మోదీ గారు. ఈ ఓటు దేశం కోసం వేస్తున్న ఓటు. కాంగ్రెస్ పార్టీ దేశంలో లేదు ఎక్కడ. ఇలా కర్ణాటక మనతో చెప్తే దేశంలో ఎక్కలేదు. 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉంటారు. ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, పేదవాళ్ళకి అన్ని రకాల లోన్లు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో పేదవాళ్ళ కోసం పనిచేస్తుంది. ఇక్కడ కేసీఆర్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆయన మొత్తం బోర్డు పోతే 2 మింగి బయటకు వచ్చింది. కాబట్టి అక్కడారా అమ్మడారా వీళ్ళందరూ ఆలోచన చేయాలి. ఈ ఓటు మన కోసం వేసుకునే ఓటు. ఈ ఓటు మన అందరి భవిష్యత్తు కోసం వేసుకునేటటువంటి ఓటు. మనందరినీ దేశం చల్లగా ఉండాలి, మనందరం భద్రంగా ఉండాలి. మన ధర్మం 4 కాలాల పాటు భారతదేశంలో బతకాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ప్రతి ఒక్కరు అక్కలు, చెల్లెళ్ళు, అందరు తమ్ముళ్ళు మరి ఓటేసి గెలిపియాలి. ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళందరూ రోడ్డుకు వచ్చినట్ల పిచ్చి పిచ్చి పక్కన మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. ఓడిపోతామనే భయంతో ఓడిపోతున్నామనే భయంతో మోదీ గారిని ఎట్లా పడితే తింటారు, దీంట్లో 200 ఎట్లా పడితే తింటున్నారు. ఒక ఆర్థిక అనే గౌరవం లేకుండా నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు జిల్లా కోసం చేసిందేమీ లేదు, రేపు చేసేది ఏమీ లేదు. నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి నిధులు ఇస్తేనే మన తెలంగాణ అభివృద్ధి. పేదవాళ్ళకు రేపు ఇల్లు రావాలన్నా, రేపు రేషన్ కార్డులు రావాలన్నా, రేపు పేదవాళ్ళకు పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు లోన్లు రావాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, ఈరోజు ఎలాంటి గ్రామాల అభివృద్ధి జరగాలన్నా, ఇవన్నీ ఏది జరగాల, తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహాయంతోనే ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఇలా ఉన్న రేవంత్ ఇప్పటిదాకా మనకు అధికారం వచ్చింది తప్ప ఆయనకు అనుభవం లేదు. ఆయన ప్రభుత్వం అన్వేషణ కాదు.
అందరినీ తిట్టి వీడియోలు చూపించి ఆయన నిలబడుకొని ఓట్లేసింది మీరు. ఆయన ప్రజలతో సంబంధాల్లో ప్రజలతో మమకారంలో ప్రజలతో అందరం లేదు. అటువంటి వ్యక్తిని మీరు తెలంగాణ ఆయన ఒక గొడవ వచ్చి ఇంతకుముందు అబద్ధాలు చెప్పి పదవి లేకపోతే ఈయన వచ్చి మొత్తం ఆయన కొంత చూద్దామని చెప్పి ప్రజలు మోసం చేస్తూ పోతాడు. కాబట్టి అక్కడారా అమ్మడారా అన్నడారా మీరందరూ ఈ రాబోయేటటువంటి 13వ తారీఖు ఎన్నికల్లో ఈ దేశం కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ దేశంలో రామరాజ్యం రావడం కోసం ఈ దేశంలో శ్రీరామ రక్ష అందరికీ అందించడం కోసం ఈ దేశంలో శ్రీరామ రక్ష ఉండాలి. ప్రజలందరూ భద్రంగా ఉండాలి. దేశం అభివృద్ధి చెందాలి. ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని ముందుకు తీసుకొని నడిపిస్తున్న నాయకుడు ప్రపంచమంతా కూడా ఇలా మోదీ అంటున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇలా దేశమంతా మోదీ అంటుంది, తెలంగాణ అంతా మోదీ అంటున్నారు, బాలమూరంతా మోదీ అంటున్నారు. కాబట్టి అక్కడి చెల్లెళ్ళు అందరూ కూడా కమలంతో గుర్తు మీద ఓటేసి ఇక్కడ మోదీ మహిళ నుంచి కూడా భారీ మెజార్టీని అందరూ గెలిపారని మోదీ గారు అందించే ప్రతి ఒక్క పథకం పేద పేదలకు అందించే విధంగా ఇంటి కానీ రేషన్ కార్డు కానీ ఇంకా అనేక అభివృద్ధి పథకాలు కానీ మీకు అందించడానికి దేశం కోసం మోదీ గారికి ఇక్కడ మన పాలమూరు కోసం మీ పాలమూరు బిడ్డ ఆడబిడ్డ మీ అనందరినీ ఓటేసి గెలిపారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. నా గుర్తు మొట్టమొదటి నంబర్ 1 గుర్తు పదమే ఉంటుంది. 1వ నంబర్ గుర్తు. కాబట్టి మీరందరూ 1వ నంబర్ మీద పక్కన మీట నొక్కి గెలిపారని చెప్పి మీరందరూ సందర్భంగా కోరుకుంటూ కమలంతో గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ ఎన్నడో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన వేరేలమ్మ గ్రామ అక్క చెల్లెళ్లకు అన్నతమ్ముళ్లకు అందరికీ పేరు పేరును శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.